సింగపూర్లో బడి చదువులు చదువుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ సార్ చిన్న కొడుకుకు దెబ్బలు తాకినాయని తెలవంగానే అందరూ అయ్యో అన్నారు. చిన్న పిల్లగానికి జల్దిగా మంచి కావాలి అని కోరుకున్నారు. అభిమానులు దేవుళ్లకు పూజలు చేసిర్రు. 3 దినాల కింద సింగపూర్ పోయిన సారు ఇంకా అక్కడనే ఉన్నాడు. మరి మార్క్ శంకర్కు ఎట్లెట్లుంది ఏంది ఒక్కసారి అరుసుకొని వద్దాం పారు. మొన్న 8వ తారీఖు నాడు సింగపూర్లో ఉన్న రివర్ వ్యాలీ రోడ్డులో ఓ 3 అంతరాల బిల్డింగుల మంటలు లేచినాయి. మరి అక్కడ ఏమైంది ఏం కథ అనేది పురాగా బయట వల్లేదు కానీ అందులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు చిన్న కొడుకు మార్క్ శంకర్ కు దెబ్బలు తాకినాయి. ఎమ్మటే దవాఖానకు తీసుకుపోయినరు కాబట్టి ముష్కిలేం లేదని చెప్పిండ్రు డాక్టర్లు. అయితే గా బిల్డింగుల మంటలు అంటుకున్నాయని తెలవంగానే అక్కడనే పనిచేస్తున్న ఓ 4 కార్మికులు అటు ఇటు ఉరుకులాడి తిప్పలవాడి ఆ బల్లె చదువుకుంటున్న పొలగాళ్ళందరినీ కాపాడినరాట. ఆ కార్మికులు ఎవళ్ళయ్యా అని తెలుసుకుంటే వాళ్ళు మన దేశంకేంచి సింగపూర్లో పనిచేసుకునే తందుకు పోయిన వలస కార్మికులాట. మరిగా అందులో పవన్ కళ్యాణ్ సారు కొడుకున్నాడని తెలుసో తెలియదో గాని మస్తు తిప్పలవాడి పిల్లలనైతే బయటికి తీసుకొచ్చిండ్రాట. బతకనికే సింగపూర్ పోయిన మనోళ్ళు అక్కడ ఆపతొచ్చింది అనగానే ప్రాణాలకు తెగించి అందరినీ కాపాడిండ్రు. అందుకే సింగపూర్ సర్కారు వాళ్ళు 4 సన్మానం చేసిండ్రు, మెచ్చుకున్నారట. ఇక 2-3 వద్దులు దావకాన్లనే ఉన్న పవన్ సారు కొడుకు మార్క్ శంకర్ ఇప్పుడు ఇంట్లో ఇరాం చేస్తున్నాడట. అంత మంచిగానే ఉన్నదన్నట్టు చెప్తున్నారు. ఇంకో దిక్కు ఇటు హనుమాన్ జయంతికి కూడా పవన్ సార్ అభిమానులు మార్క్ శంకర్ ఆరోగ్యం మంచిగా ఉండాలి అని పూజలు చేసిండ్రు. వాళ్ళ పూజల ఫలితమేనేమో మరి గండమైతే గట్టెక్కింది. ఇక అది అట్లుంటే మన కార్మికులు పిల్లల ప్రాణాలు కాపాడినరు. వాళ్లకు సింగపూర్ సర్కారు వాళ్ళు సన్మానం చేసిండ్రు అని తెలిసి పొగలకు సాయం చేసుట్ల మనోళ్ళు ఎప్పుడు ముంగట్నే ఉంటారు అని అందరూ వాళ్ళను తారీఫ్ చేస్తున్నారు. ఇప్పుడు గొప్ప ముచ్చట్నే మరి.